తెలంగాణ అంటేనే కళాకారులు, తెలంగాణ అంటేనే కళ. మరి తెలంగాణలో కళాకారులకు కళలకు కొదువు లేదు. మరి అట్లాంటి కళ ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశం జరుపుకుంటుంది 80వ స్వతంత్ర దినోత్సవ సంబరాలు. మరి హైదరాబాద్లోని గోల్కొండ ప్రాంతంలో చాలా ఘనంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, కన్నుల విందుగా సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సెలబ్రేషన్లో భాగంగా మనతో పాటు కొంతమంది డుప్పు కళాకారులను వారితో మాట్లాడి తెలుసుకుందాం. వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారి నేపథ్యం ఏంది, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి, వాళ్ళ జీవనోపాధి, ఇలాంటి విషయాలన్నీ వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచి ఈ వృత్తిలో ఉన్నారు? మేము తెలంగాణ డుప్పుకొలుపు కళాకారుల సంఘం రాష్ట్ర నలుమూలల జిల్లాల నుంచి వచ్చినాము. గత 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ జెండా ఎత్తడానికి వచ్చినాము. ఎప్పుడు వచ్చినా కానీ మాకు అధికారికంగా రవీంద్ర భారతి నుంచి మాకు ఫోన్ చేసి రమ్మనేవారు, పిలుపునిచ్చేవారు. అధికారికంగా మేము 10 సంవత్సరాల నుంచి పాల్గొంటున్నాము. ఇప్పుడు దుబ్బు అంటేనే ఇది ఉంటుంది కదా, అసలు దుబ్బు ఏంది, అసలు ఈ గజ్జలకు దీనికి ఏం సంబంధం, ఎందుకు వహిస్తారు? ఈ డుబ్బు అనేది తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం దుర్గమ్మ అనే దేవతకు ఇది వినియోగిస్తారు. ఆనాడు శంకరుని చేతిలో ఉండేటువంటి జమరుకం తీసి ఈ యొక్క దుర్గమ్మ పూజకు వినియోగించమని మాకు ఒక వారసత్వంగా వచ్చిన వాయిద్యం ఇది. దాన్ని రంజింపజేయడానికి ఈ యొక్క కొమ్ము, ఈ యొక్క రవగజ్జలు వేసి రంజింపజేసి ఎవరైనా తెలంగాణ పల్లె ప్రజలు పెళ్లిళ్ళు చేసుకునే ముందు, పేరంటాలు చేసుకునే ముందు, శుభకార్యాలు చేసుకునే ముందు దుర్గమ్మనైతే ఈ దుబ్బు కొలుపుల వాళ్ళని పిలిపించి చేసుకొని మరి పూజలు పూర్తి గావించినట్లయితే దిగ్విజయంగా పూర్తి అయితే పూర్తి విశ్వాసంతో చేసుకుంటారు. దుర్గమ్మ కరుణ కటాక్షం వాళ్ళ కుటుంబం పైన ఎల్లప్పుడు ఉంటుంది. సరే, ఇది ఏం కొమ్ము? మరి ఇది అడవిలో దొరికేటి, ఇది ఒక అడవి దున్న కొమ్ము. దాన్ని పురాతనం నుంచి ఈ పూజ మొదలుపెట్టే ముందు, ఒక యుద్ధం మొదలుపెట్టే ముందు, ఎప్పుడైతే బూర ఊది యుద్ధం మొదలు పెడతారో పూజ మొదలుపెట్టే ముందు ఈ కొమ్ము ఊది పూజ మొదలు పెడతారు. ఇవన్నీ మీ పేరేంటిది? మీ సంఘంలో మీ పాత్ర ఏంటి? నేను దుబ్బుల కొలుపు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను. ఇతను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. మా యొక్క తెలంగాణ పల్లె ప్రాంతాలలో, మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి డుబ్బు కొలుపు కళాశాల అందరినీ ఒక సంఘటితపరిచి వాళ్ళకి డుబ్బు కళ అంటే ఏంటిదో ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఎప్పుడైనా ఈ ప్రయాసాలు కోర్చి ఇక్కడికి వస్తున్నాం. మన తెలంగాణ రాష్ట్రం అంటేనే కళలకు, కళాకారులకు పుట్టినిల్లు. కళలకు, కళాకారులకు కొదువ లేని రాష్ట్రమే తెలంగాణ రాష్ట్రం. మరి ఇట్లాంటి తెలంగాణ రాష్ట్రంలో కళాకారులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు మీ మాటల్లో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ కళ అనేది పూర్వం నుంచి ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ ప్రభుత్వం కానీ దీన్ని ఇంతవరకు గుర్తించలేదు. ఇప్పుడు గుర్తించినప్పుడు ఈ యొక్క పురాతన కళ ఇప్పటి నుంచే మామూలుగా కనుమరుగయ్యే ఉద్దేశం ఉన్నది. కాబట్టి మా ఇబ్బందులు ఏంటి అంటే, ఈ డుబ్బు కొలుపు వాయిద్యం మీద బతికేటి వాళ్లకు కడు పేదరికంతో జీవిస్తున్నారు. మాకు గుర్తింపు లేనందువల్ల కళాకారుల కోట నుంచి మాకు కూడా పింఛన్లు రావాలి. మరి భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలు అన్నీ సక్రమంగా వర్తించేలా చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా వేడుకుంటున్నాం. మరి వేడుకుంటేనే సరిపోదు, మీ డప్పు అధికారుల దృష్టికి వినపడేలా మరి వినపడాలని మీరు వాయించాలి కదా. ఒక్కసారి గట్టిగా నేను ఒకసారి మీ దప్పు, మీ దుబ్బు, మీ కొమ్ము, మీ అన్నీ కూడా వినాలని అనుకుంటున్నాను. ఎల్లమ్మ కొలుపు అంటే ఎల్లమ్మను బాగా తీసుకొచ్చి దుబ్బుతోని, పాటలతోని, ఆటలతోని తీసుకొచ్చి ఆమెను మెప్పిస్తారని చెప్పి విన్నా. కానీ మీ చూస్తుంటే, మీ ఆట చూస్తుంటే, మీ డప్పు సప్పుడు చూస్తుంటే నాకే ఊపొచ్చింది. కూర్చుంటే ఇంకా బాగా కొట్టగలుగుతాం. ఎందుకంటే మన నిల్చుండి కొట్టే వాయిద్యం కాదు, మాది కింద కూర్చుండి కొట్టే వాయిద్యం. మొన్న 90 రోజుల ప్రోగ్రాం రవీంద్ర భారతి ప్రోగ్రాం చేసినాం. కూర్చుంటే 20 రోజుల ప్రోగ్రాం కూడా చేయగలిగినాం. ఈ నిల్చుండి కొట్టడం మాతో కొన్ని తారలు కూడా మిస్ అవుతున్నాయి. అది మా కళ.
ఇప్పుడు కళ అయినా కళాకారులైనా కళాకారులు ముందు తరాల వారికి వీరి వారసత్వం ఇవ్వాలి. అంటే మిమ్మల్ని చూస్తుంటే నిజంగా మీ వారసత్వాన్ని మీ ముందు తరాల వాళ్ళకి అందిపుచ్చేలాగానే ఉన్నారనిపిస్తూ ఉన్నది. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తే మాకు కూడా ఉచిత తరగతులు నిర్వహిస్తే ఇట్లా అందరికీ రాబోయే యువతరానికి కూడా నేర్పించడానికి ఈ కళను ముందుకు తీసుకుపోవడానికి ముందు ఉన్నాం. అలాగే మా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు కళాకారుల ఐడి కార్డులు కానీ కళాకారులకు కావాల్సిన ప్రతి సౌకర్యాన్ని కల్పించి మాకు ఉచిత శిక్షణ తరగతులు కల్పిస్తే భవిష్యత్తులో రాబోయే యువతరానికి కూడా మేము నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. మన కళలను మన కళాకారులను భవిష్యత్ కాలాన్ని కూడా నేర్పించడానికి మీరు సిద్ధంగా ఉన్నాం. ఒక వేదికను ఏర్పాటు చేసి ప్రభుత్వం తక్షణమే మా కళాకారులకు ఉచిత శిక్షణ తరగతులు ఏర్పరచాలని మీ సభాముఖంగా మీ మీడియా ముఖంగా వేడుకుంటున్నాం. మరి ఇదండి, మరి వీరికి శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రం అంటేనే కళలకు కళాకారులకు పుట్టినిల్లు, కళాకారులకు కొదవ లేదు మన రాష్ట్రంలో అని చెప్పుకోవచ్చు. మరి వీళ్ళ ఆట పాట ఒక్కసారి చూసిన తర్వాత నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. వీళ్ళ ఆట పాటకు దుర్గమ్మే కాదు చుట్టుపక్కల ఉన్న దేవతలు కూడా దిగి రావాల్సిందే అని చెప్పి అనుకుంటున్నాం. మరి ఇదండి వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా ఏదైతే సౌకర్యాలు పెన్షన్లు కళాకారుల పెన్షన్ ఉందో అది సక్రమంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఇప్పించాల ప్రయత్నం చేయాలని చెప్పి వీళ్ళు కోరుకుంటున్నారు, ప్రభుత్వాన్ని మరియు ప్రభుత్వ పెద్దల్ని కోరుకుంటున్నారు. మరి ఇదండి డూపు కళాకారుల సంఘంతో ఈరోజు 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ నుంచి ప్రత్యక్షంగా వాళ్ళ కష్టాలు బాధలు ఆటలు పాటలు కళాకారులుగా తెలుసుకోవడం జరిగింది. కెమెరామెన్ ఇలియాస్తో శ్రవణ్ కుమార్, NSTV, హైదరాబాద్. సూర్యచంద్రుల పట్టినవే నువ్వు సూర్యచంద్రుల పట్టినవే సుఖ బొట్టుగా పట్టినవే నువ్వు సుఖ బొట్టుగా పట్టినవే నాగుల పట్టినవే నువ్వు నర్సడి నాగుల పట్టినవే గద్దెల కూసుల గౌరమ్మ నువ్వు గద్దెల కూసుల గౌరమ్మ